మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కినప్పుడు ఒక్కసారైనా మీ మనసులో ఈ ప్రశ్న వచ్చిందా? ఇంత బరువైన విమానం గాల్లో ఎలా పడిపోకుండా ఎగురుతుంది? బహుశా మీరు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకపోయి ఉంటారు, కానీ డీప్ లో ఒక చిన్న ఫియర్ మాత్రం మీలో ఉండిపోయి ఉంటుంది. మీరు ఈ వీడియో పూర్తిగా చూడకపోతే ఆ డౌట్ మిగిలిపోతుంది, కానీ మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా చూసిన తర్వాత మీకు విజ్ఞానం తోటి గర్వం కలుగుతుంది. అండ్ ఇఫ్ దట్ మేక్ సెన్స్, దిస్ ఇస్ ద మూమెంట్ టు ఫాలో దిస్ పేజ్ లైఫ్ ఎక్స్పీ బై తేజ. అండ్ ఈ వీడియో లాస్ట్ లో ఉన్న క్వశ్చన్ కి మీకు గూగుల్లో కూడా ఆన్సర్ దొరకదు. చూద్దాం ఈ వీడియోకి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేస్తారు. ఈ రోజుల్లో చాలా మంది ఏరోప్లేన్స్ లో ట్రావెల్ చేస్తున్నారు, కానీ ఏరోప్లేన్ గాల్లో ఎలా ఎగురుతుంది, ఎలాంటి ఫోర్సెస్ పనిచేస్తాయి అనే విషయం చాలా మంది క్లారిటీగా తెలియదు. ఈ వీడియోలో నేను మీకు సులభమైన తెలుగు భాషలో టెక్నికల్ లాంగ్వేజ్ ఏమీ వాడకుండా సింపుల్ గా క్లారిటీగా చెప్తున్నాను. మీకు ఇంగ్లీష్ రాకపోయినా ఈ వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది. విమానం గాల్లో ఎగరడానికి 4 ముఖ్యమైన శక్తులు పనిచేస్తాయి. ఫస్ట్ వన్, పైకి లేపే శక్తి. దీన్నే లిఫ్ట్ అంటారు. ఏరోప్లేన్ రెక్కలు ప్రత్యేకమైన షేప్ లో ఉంటాయి. ఆ వింగ్స్ పైన గాలి అన్ఈవెన్ గా ప్రవహించడం వలన విమానం పైకి లేచే శక్తి ఏర్పడుతుంది. ఇది గాల్లో కనిపించని పోరాటం, కానీ అదే రీజన్ వల్ల ప్లేన్ పైకి ఎగురుతుంది. సెకండ్ వన్, ముందుకు నెట్టే శక్తి. దాన్నే థ్రస్ట్ అంటారు. విమానంలోని ఇంజిన్లు చాలా బలంగా పనిచేస్తాయి. వాటిని ఉపయోగించి విమానం ముందుకు దూసుకెళ్లేలా చేస్తారు. ముందుకు నెట్టే ఈ శక్తి లేకపోతే విమానం గాల్లోనే నిలిచిపోతుంది. ఎదురుగా వచ్చే గాలి శక్తి, దాన్నే డ్రాగ్ అంటారు. విమానం గాల్లో వెళ్తున్నప్పుడు అదే గాలి విమానానికి అడ్డపడుతుంది. ఈ అపోజింగ్ ఫోర్స్ ని ఓవర్కమ్ చేయడానికి విమానాన్ని స్లీక్ గా గాలిని చీల్చే ఆకృతిలో తయారు చేస్తారు. ఫోర్త్ ది బరువు, వెయిట్. విమానానికి బరువు ఉంటుంది, అది భూమికి లాగుతుంది. కానీ పైకి లేపే శక్తి దానికంటే ఎక్కువగా ఉంటే విమానం గాల్లో నిలబడే శక్తి వస్తుంది. ఇది ఒక బ్యాలెన్స్ గురించే. బ్యాలెన్స్ లేనప్పుడు మనుషులైనా విమానాలైనా కింద పడిపోతాయి. సో టుడే క్వశ్చన్ ఈస్, ఏరోప్లేన్స్ ఫ్లయింగ్ టైమ్ లో ఇంజిన్ కట్ అయినా ఎందుకు సడన్ గా కిందకి పడిపోవు, గ్లైడ్ అవుతూ వెళ్తాయి? సో దానికి రీజన్ ఏంటి? అండ్ గైస్, ఇప్పుడు మీకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది కదా. విమానం గాల్లో ఎగరడం అనేది కేవలం మెకానిక్స్ కాదు, మనిషి తెలివితేటలు, పరిశోధనల ఫలితం. ఈ 4 శక్తులు, పైకి లేపే శక్తి, ముందుకు నెట్టే శక్తి, ఎదురుగాలి, బరువు, ఇవి విమానాన్ని గాల్లో నిలబెడతాయి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ డౌట్ క్లియర్ అయిందా? మీరు భయపడకుండా కాన్ఫిడెంట్ గా ఫీల్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు ఫాలో చేయండి, ఎందుకంటే ఇలాంటి ఏవియేషన్ ఎడ్యుకేషన్ మీ భాషలో, మీ స్టైల్లో ఇంకెక్కడ లభించదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లైఫ్ ఎక్స్పీ బై తేజ.